జనవరి 31, 2025 శుక్రవారం. ఎకరస్ మనం కలికిరి అలాగే అనంతపురం మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వీటిని వాళ్ళు తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అనంతపురం మాట్లాడుకుందాం. అనంతపురం మాట్లాడుకున్న తర్వాత కలికిరి విషయం వద్దాము. అనంతపురం మార్కెట్లో నేను సూపర్ టాప్ 180, ఈ రోజు ఆ సూపర్ టాప్ అనేది 240 రూపాయలకి ఈ రోజు అయితే సూపర్ టాప్లో అయితే ఉన్నాడు. యావరేజ్ గా మాట్లాడుకున్నట్టయితే 100 రూపాయలు కాటన్ ఇంకా 200 రూపాయల వరకు యావరేజ్ గా అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది. వెలంపాట్లు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కంప్లీట్ అయ్యి వస్తాయి. ఇంకా వీటిని ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రస్తుతానికి వచ్చేసి మన అనంతపురం మార్కెట్ లో సూపర్ టాప్ 240 రూపాయలు ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్. మిడిల్ ప్రైజెస్ అంటే లైక్ ఇప్పుడు 100, 120, 130, 140, 150, 60, 70, 80, 90, 200 రూపాయల వరకు మార్కెట్ అత్యధికంగా 200 లోపల జరిగింది. ఇంకా 200 ఇంకా 248 మండీలు ఉంటాయి క్వాలిటీని బట్టి. ఫర్ సపోజ్ ఒక మండీలో క్వాలిటీలు ఉంటాయి, ఒక మండీలు ఉండకపోవచ్చు. ఇట్ విల్ హ్యాపెన్, అంటే ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకా కలికిరి విషయం మాట్లాడుకుందాం. కలికిరి మార్కెట్ లో నిన్న సూపర్ టాప్ వచ్చేసి 340 అంటే ఈ రోజు ఆ సూపర్ టాప్ 250కి పరిమితమైంది. అక్కడలా ఇక్కడలా జరిగింది. సో రెండు రివర్స్ అయినాయి. సో ఓవరాల్ గా ఈ రోజు కలికిరి మార్కెట్ లో సూపర్ టాప్ 240, 250. మార్కెట్ యావరేజ్ గా తీసుకున్నట్టయితే 80 ఇంకా 120, 180, 190, 210 లోపల యావరేజ్ గా కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. వేలంపాట్లో ప్రారంభమై చాలా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యి వస్తున్నాయి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే ఇవే కలికిరి అలాగే అనంతపూర్ మార్కెట్. ఇంకా హోప్ మీకు ఎవడో నచ్చింది అనుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తక్షణానందకి అలాగే భూవరం 3 ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. కావాలంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. నా తరపున ఇంకా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది కలికిరి అలాగే అనంతపురం మార్కెట్. ఇంకా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.